ఫేస్‌బుక్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 6 మంత్స్ అయితే దాటింది. ఈ 6 మంత్స్‌లో మనం ఫేస్‌బుక్ అకౌంట్ నుంచెళ్ళి ఈ బోనస్ ప్రోగ్రామ్ ద్వారా ఎంత మనీ సంపాదించుకున్నాము అనేది క్లియర్‌గా చూద్దాము. ఇది స్టార్టింగ్‌లో మనకి 500 తోని కొంతమందికైతే $100 తోని కూడా స్టార్ట్ అయింది. కానీ దాని తర్వాత ఏకదంగా ఒకటేసారి $1000 అలాగే $1500 ఇక కొంతమందికైతే మాత్రం $30,000 వరకు మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఈ ఫేస్‌బుక్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అయితే వచ్చింది. కానీ బోనస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ ఉండదు. అంటే అది రిసీవ్ చేసుకునేది కొంతమందికి ఎంగేజ్‌మెంట్స్ మాత్రమే, కొంతమందికి వ్యూస్, కొంతమందికి రియాక్షన్స్, లైక్స్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ బోనస్ ప్రోగ్రాము వాళ్ళు దేని నుంచెల్లి క్యాచ్ చేసుకొని ఇస్తున్నారు అనేది మనకు అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతది. మనకి దేని తరపున వచ్చింది, మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలనేది. ఇప్పుడు మనకు 6 మంత్స్ నుంచెల్లి మన ఫేస్‌బుక్ అకౌంట్‌లో బోనస్ ప్రోగ్రామ్ నుంచెల్లి ఎంత సంపాదించుకున్నాము అనేది చూద్దాము. సో ఇది ఒక మంచి మోటివేషనల్ వీడియో లాగా మీరు తీసుకోండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్లస్‌లు, మైనస్‌లు గనుక మీరు క్యాచ్ చేసుకున్నారనుకోండి, మీ అకౌంట్ తరపున మీరు ఇక్కడ చూపించిన దాంట్లో కనీసం $50 అయినా గానీ మీరు సంపాదించుకోవాలంటే మీరు మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, ఎలాంటి కంటెంట్‌ని మీరు పెట్టుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది మీకు ఈజీగా అర్థమైపోతది. సో వీడియో చూడడానికంటే ముందు నాకు సపోర్ట్ చేయాలి, ఇలాంటి మరెన్నో విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి నాకు కూడా కొంచెం ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉండాలి అని అంటే జస్ట్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక ఫస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఫేస్‌బుక్ అకౌంట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది మన పురాణాల ఫేస్‌బుక్ అకౌంట్. ఇందులో కేవలం దేవునికి సంబంధించినవి అలాగే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఇక అది నచ్చే వాళ్ళకు నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు కాబట్టి మనం దీన్ని ఎక్కువనైతే ఏం చేయలేము. ఏదో నా మనస్ఫూర్తిగా నా సంతోషం కోసం నాది నేను చెప్పుకుంటున్నా అన్నట్టుగా ఇందులో నేనైతే టైం కుదిరినప్పుడల్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలనమాట. సో ఇక మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అంటే అది కూడా మనకు ఒక మానిటైజేషన్ టూలే కాబట్టి సి డాష్ బోర్డ్ అనే దాని తర్వాత ఇక్కడ కింద మనకి మానిటైజేషన్ అని ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నాక చూడండి ఇక్కడ మనకి స్టార్స్ ఉంది, బట్ అది నో యూజ్. కింద మనకి బోనస్ ప్రోగ్రామ్ వచ్చింది. ఇక మిగిలిన మానిటైజేషన్ టూల్స్ అయితే మనకి దీనికి రాలేదు. సో బోనస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. న్యూ బోనస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. ఎప్పుడు యువర్ పర్ఫార్మెన్స్ బోనస్ విల్ రిన్యూ ఆన్ ఓకే. జనవరి 16కి మళ్ళీ ఇది రీన్యూ అయిపోతుంది. ఇంతకుముందు వెళ్ళేసి ఇప్పుడు మళ్ళీ కొత్తది వస్తున్నాడు. అంటే పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది, 28 డేస్ తర్వాత ఆటోమేటిక్గా అది పోయి మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఆ ఛాలెంజింగ్ అనేది మనకి 1000 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, లేదంటే $1500 అయినా ఉండొచ్చు. అలా మనకి డిఫరెంట్గా ఉంటుంది. అలా మనది రెన్యూ అనేది అంటే రెన్యువల్ లాగా కంటిన్యూషన్ అయిపోయి 16కి మనకి అయిపోతుంది అని చెప్తుంది. దాని కింద ఇన్ ప్రోగ్రెస్ అనే దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ మన అకౌంట్కి ఉన్న ఈ బోనస్ ప్రోగ్రామ్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేసుకోగానే మనకి బోనస్ ప్రోగ్రామ్ ఎంత ఉంది, మనకి $1500 ఉన్నది. కానీ మనకి ఇక్కడ ఇయర్నింగ్స్ అయిన ఎంత 0.01 సెంట్. ఇక్కడ మీరు ఇయర్నింగ్స్ని చూసి షాక్ అవ్వకండి. అసలైన క్లారిటీ మీకు ఎక్కడ చూపిస్తానంటే ఇక్కడ ఒకసారి పోస్ట్ ఇయర్నింగ్ ద హైయెస్ట్ బోనసెస్ అని ఉంది కదా, నేను లాస్ట్ పోస్ట్ ఎప్పుడు పెట్టాను అని అంటే డిసెంబర్ 18th పెట్టాను. సో అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. కారణం ఏంటి అని అంటే ఇక మీకు తెలుసో తెలియదు, ఇక్కడ మనకి యూట్యూబ్, బ్లాగ్, ఫేస్బుక్ దీన్ని మెయింటైన్ చేసుకోవడం సరిపోతుంది. కొంతమంది ప్రాబ్లమ్ అని మెసేజ్ చేస్తారు, ఈ నా బిజీలో పడిపోతే రిప్లై ఇవ్వట్లేదు అని కూడా మళ్ళీ ఏడుస్తారు. కానీ ఎక్కడ నా పనులు నాకు ఉంటాయి కదా, ఇక్కడ ఒక పోస్ట్ పెట్టాలంటే కనీసం నాకు 30 to 40 minutes టైం పడుతుంది. కానీ అంత టైం కూడా లేక అసలు డిసెంబర్ 18th నుంచి ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇక్కడ మీకు ఈజీగా తెలుస్తుంది డేట్ అనేది, అప్పుడు పెట్టలేదు. మరి 0.1 సెంట్ ఎలా వచ్చిందంటే అప్పుడు పోస్టులు ఇప్పుడు కూడా కొంతమందికి రీచ్ అయినాయి చూసిండు కాబట్టి మనకు ఆ 1 సెంట్ అనేది వచ్చేసింది. మరి ఇప్పుడైతే 1 సెంట్ వచ్చింది. మనకు 6 మంత్స్ అవుతుంది కదా వచ్చి, ఆ 6 మంత్స్ నుంచి ఇప్పటివరకు ఎంత సంపాదించుకున్నాం అనేది ఇక్కడ మనకి చూపించదు. సో మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి అని అంటే టోటల్గా మనము ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ మన పే అవుట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ పే అవుట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింది వరకు వెళ్తే ఇక్కడ మనకి ఫేస్‌బుక్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చూపిస్తుంది. లాస్ట్గా మనము 53 సెంట్స్ ఎర్నింగ్ చేస్తున్నామని చూపిస్తుంది. కింద వ్యూ డీటెయిల్స్ అన్నాయి. ఈ వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి మంత్లీ మనం ఎన్ని డాలర్స్ సంపాదించుకున్నాం అనేది ఇక్కడ చూపిస్తుంది. స్టార్టింగ్ మనకి ఆగస్టులో వచ్చింది $2 సంపాదించుకున్నాము. అలాగే సెప్టెంబర్లో 1.66 సెంట్స్, అక్టోబర్ 31st 23 సెంట్స్, నవంబర్లో $1.18, అలాగే డిసెంబర్లో 53 సెంట్స్. సో ఇలా మనం సంపాదించుకున్నాం. కానీ ఇక్కడ మీరు ఒకసారి క్యాచ్ చేసుకోండి, మనకు వచ్చే వ్యూస్ మీకు ఇక్కడ కాదు, నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మన పర్ఫార్మెన్స్ దగ్గర మన ఫాలోవర్స్ కింద ఇది మనం పెట్టిన పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది,
అలాగే మన ఎంగేజ్మెంట్స్ ఎంత అని చూపిస్తుంది. మనకు వచ్చిన ఎంగేజ్మెంట్స్ ఎంత 198, కనీసం 200 కూడా కాలేదు మనకు వచ్చిన ఎంగేజ్మెంట్స్. అంటే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఇవన్నీ కలిపితే కనీసం 200 కూడా కాలేదు 1 మంత్లో కలిపితే. కానీ ఒక్కొక్కరు పోస్ట్కి అప్లోడ్ చేసిన పోస్ట్కే వేలలో లక్షలు వెళ్ళిపోతూ ఉంటాయి. అలా మీరు పెట్టిన పోస్ట్కి ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ చూపించిన $1500 సంపాదించుకోవడానికి 1 మంత్ దాకా కూడా మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. 1 వీక్ 10 డేస్ లోపల ఇయర్ రింగ్స్ అంతా కూడా మనకు అయిపోతాయి. సో అలా మనం పెట్టే పర్ఫార్మెన్స్ ఏంటి అనే దాని మీద బేస్ చేసుకొని మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో నాకు ఈ పర్ఫార్మెన్స్ బోనస్లో నాకు కలెక్ట్ చేసుకునేది ఏంటిది అంటే ఈ ఫొటోస్, టెక్స్ట్తో అప్లోడ్ చేసే ఫొటోస్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి, ఇవి అలాగే లాంగ్ వీడియోస్. సో వీటిది ఈ మూడింటికి వచ్చిన రియాక్షన్స్, ఎంగేజ్మెంట్స్ వీటిని మాత్రమే క్యాచ్ చేసుకుంటుంది కాబట్టి ఇంత. ఇక మిగిలిన యాడ్స్ అండ్ రీల్స్ నుంచి కానివ్వండి, ఇవి అంటే రీల్స్ వీడియోస్ నుంచి ఎలాంటిది అయితే ఇక్కడ క్యాచ్ చేసుకోవట్లేదు. అది అయితే నాకు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి నేను దాన్ని పక్కకు పెట్టేశాను. మనకి ఇక్కడ దేని తరపున అయితే బెనిఫిట్స్ ఉంటాయని అక్కడ మెన్షన్ చేసిందో ఆ తరహాలో మనం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయినాము అని అంటే పెట్టే ప్రతి వీడియోకి లక్షలలో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి అంటే దానికి ఎంగేజ్మెంట్స్ ఎంత ఉన్నాయి అనేది మనకు ఆటోమేటిక్గా అయిపోతుంది. దాని ప్రకారంగా చూసుకుంటే ఇక ఇంకొక లెక్క ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఈ $2 మనం ఇయర్నింగ్స్ చేసుకోవాలి అని అంటే కనీసం మన లాంగ్ వీడియోకి 2 lakhs అబోవ్ వ్యూస్ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఫేస్బుక్ తరఫున ఉన్న ఈ రేటింగ్ బట్టి చూస్తే 2 lakhs అబోవ్ ఉంటే కానీ మనకి కనీసం $2 కావట్లేదు. కానీ ఇక్కడ మనకి 198 ఎంగేజ్మెంట్స్ ఉన్నా సరే మనకి $2 వచ్చేసినాయి అంటే అది కొంచెం బెస్ట్ అనే చెప్పుకోవాలి. సో ఇంకొంచెం ఎక్కువ పోస్టులు ఎప్పటిలాగా అన్ని అకౌంట్స్ మెయింటైన్ చేసినట్టు దీన్ని కూడా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా మనకి ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇలాగ మనం పెట్టేదాన్ని బట్టి మాత్రమే బేస్ చేసుకుని ఉంటుంది. ఒకటి ఇయర్నింగ్స్ వాళ్ళకి కూడా అంత ఎసనింగ్ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నాకు 0.1 cent అనేది చూపించింది. ఒకవేళ ఇక్కడనే నాకు $1000 అని ఉంటాయి కావచ్చు. అంత మాత్రాన మీరు పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు కూడా బోనస్ ప్రోగ్రామ్ వచ్చిందంటే $1000 మీకు వస్తాయి అనేది చెప్పలేం కదా. ఇంకా మీకు ఎక్కువ వచ్చి ఉండొచ్చు. అలా మీరు పెట్టే పోస్టుని బట్టి మాత్రమే ఉంటుంది. అది ఎంతమందికి అందుతుంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీరు చూసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోయాలనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇచ్చిన ఈ టార్గెట్ని మీరు ఫినిష్ చేసుకొని సంపాదించుకోవచ్చు. సో మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలేదు కాబట్టి మనకి తక్కువైనాయి. కానీ మీరు ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా పోస్టులు పెట్టుకుంటూ ఫేస్బుక్ని మంచిగా మెయింటైన్ చేసుకున్నారనుకోండి, జస్ట్ 1 మంత్లోనే మీరు $1500 వరకు అని అంటే ఇక మీరు డబ్బుల మన ఇండియన్ కరెన్సీ పరంగా లెక్కేసుకుంటే మాత్రం అది వేలల్లో ఉంటుంది. ఏ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అంత సంపాదించాలంటే ఇంత పీస్ఫుల్ ఆఫ్ మైండ్తోని లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ అంత మనీని సంపాదించలేరు. అంత బెనిఫిట్ మనకి ఫేస్బుక్ ఇచ్చింది కాబట్టి అకౌంట్స్ని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఉండండి. దాని పరంగా ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. నా ఛానల్కి సపోర్ట్ చేసి మీకు వచ్చే డౌట్స్ని నన్ను వాట్సాప్లో అడిగి తెలుసుకోవచ్చు. లేదంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే దానికి సమాధానంగా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.